నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటసింహం బాలకృష్ణ మరో కొత్త సినిమాతో రెడీ అయ్యారు. ఈసారి మాస్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలిపిన బాలయ్య తన 112వ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ లాంచ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం నటసింహం అల్లుడు నారా లోకేష్. బాలయ్య మామయ్య సినిమా కోసం క్లాప్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు లోకేష్. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రజా రాజధాని అమరావతి మరోసారి సినీ సందడికి వేదికైంది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్లో నటసింహం నందమూరి బాలకృష్ణ 112వ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మామయ్య సినిమా కోసం క్లాప్ కొట్టి షూటింగ్ను అధికారికంగా ప్రారంభించారు అల్లుడు లోకేష్. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ తన జీవితంలో తొలిసారి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చానని, ఈ అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య బాలకృష్ణకు కృతజ్ఞతలు అని చెప్పారు. అమరావతిని సినీ పరిశ్రమకు కూడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం చంద్రబాబు విజన్ మేరకు సినిమాలతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని లోకేష్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మరోవైపు బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో NBK 111వ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో NBK 111 తర్వాత రానున్న NBK 112పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తానికి అమరావతి వేదికగా బాలయ్య కొత్త సినిమా గ్రాండ్గా ప్రారంభమైంది. మావయ్య సినిమాకు అల్లుడు లోకేష్ క్లాప్ కొట్టడం ఈ వేడుకకు మరింత స్పెషల్ హైలైట్గా నిలిచింది. మరి బాలయ్య కొరటాల శివ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.